brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఢిల్లీ బీసీ సంఘాల ధర్నాలో సీఎం రేవంత్ చేసిన కమెంట్స్ హాట్ టాపిక్ గా మారిపోయాయి. తమ డిమాండ్లకు బీజేపీ దిగిరాకపోతే వారే దిగిపోయే పరిస్థితి వస్తుంది అంటున్నారు తెలంగాణ సీఎం. అయితే రాష్ట్రంలో సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి రేవంత్ ఢిల్లీ బాట పట్టారని కౌంటర్ ఇచ్చింది బీజేపీ. కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం పార్లమెంట్లోనూ దీన్ని ఆమోదింపజేయాలని కేంద్రాన్ని కోరింది. ఇదే డిమాండ్తో ఢిల్లీలో బీసీ సంఘాలు నిర్వహించిన ధర్నాలో సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ ధర్నాకు ఎన్సీపీ, సమాజ్వాదీ, ఎంఐఎం, డీఎంకే, సిపిఐ పార్టీలు మద్దతు తెలిపాయి. ఆ పార్టీలకు చెందిన నేతలు ధర్నాలో పాల్గొన్నారు. తాను కూడా బీసీనే అని చెప్పుకునే ప్రధాని మోదీ బీసీ రిజర్వేషన్ల బిల్లు పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. తెలంగాణలో కులగణన చేసి బీసీల లెక్క 56.36% అని తేల్చిందని, గుజరాత్ సహా దేశంలో ఏ రాష్ట్రంలోనూ కులగణన చేయలేదని రేవంత్ అన్నారు. రిజర్వేషన్ల పెంపు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశమని, అందుకే మేము తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని చెప్పారు. దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు పెంచుతారా లేదా అని తాము అడగడం లేదని, కానీ తెలంగాణలో ఇందుకోసం అనుమతి ఇచ్చేందుకు మోదీకి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు సీఎం రేవంత్. బీసీ రిజర్వేషన్లపై తాము పెట్టిన తీర్మానాన్ని బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదని, అందుకే ఢిల్లీలో బీసీ మహాధర్నా చేపట్టాల్సిన పరిస్థితి బీసీ సంఘాలకు ఏర్పడిందని రేవంత్ అన్నారు. బీసీల డిమాండ్లకు బీజేపీ దిగి రాకపోతే వాళ్లే దిగిపోవాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు. ఇందుకోసం బీసీలు ధర్మయుద్ధం చేయాలన్నారు. గుజరాత్ లో చేయమని మేము తీర్మానం చేయలే. మా బలైన వర్గాల సోదరులకు 42% రిజర్వేషన్లు ఇస్తాం, మేము మాకు అనుమతి ఇవ్వండి అని మేము తీర్మానం చేస్తే నరేంద్ర మోడీ గారు మీకు వచ్చిన కష్టమైంది అని నేను అడుగుతున్నా. ఇక మళ్ళీ విజ్ఞప్తులు తీసుకొని మళ్ళీ అస్థినకు రామ్, మీరు ఎట్లా గల్లీలోకి వస్తారో చూస్తాం. అయితే సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. తెలంగాణలోని సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే రేవంత్ ఢిల్లీ బాట పట్టారని ఆరోపించారు ఆ పార్టీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారికి ఇలాంటి డ్రామాలు చేయడం కొత్త కాదు. కులాలలో లేనటువంటి మతాన్ని తీసుకొచ్చి, మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఈరోజు మతాలను తీసుకొచ్చి బీసీలో కలిపి ఇది సాధ్యం కానటువంటి ఒక లిటిగేషన్ పెట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మొత్తానికి కీలకమైన బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ వ్యూహం ఏ విధంగా ఉండబోతోందనే చర్చ జోరందుకుంది.